హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు నుంచి అయితే టీచర్స్కి కూడా హాలిడేస్ అనమాట. అంటే నిన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ అయితే పేరెంట్స్కి అయితే ఇచ్చేసాము. ఇంకా వర్క్ అంతా అయిపోయింది. మొత్తం ప్రమోషన్ లిస్ట్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తామన్నమాట. సో ఇంక ఈ రోజు నుంచి అయితే హాలిడేస్ కాబట్టి ఇంక వెంటనే ఏం ఆలోచించకుండా అక్కినైతే తీసుకొద్దాం కదా అని చెప్పేసి అక్క వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరామన్నమాట. నేను ఆదర్శ్ వెళ్తున్నాము అక్కిని తీసుకొద్దామని. ఆదర్శ్ అన్నాడు, నేను ఎలాగ వెళ్తున్నాం కదమ్మా పెద్దమ్మ వాళ్ళ దగ్గర, అన్నయ్య వాళ్ళు ఉంటారు కదా, నేను వాళ్ళతో ఉంటానని అన్నాడు అనమాట. సర్లే అయితే అని చెప్పేసి ఇప్పుడు వెళ్ళేటప్పుడు అక్కిని తీసుకొచ్చేసి ఆదర్శని అయితే అక్క దగ్గర ఉంచేస్తానమాట. ఆదర్శ్కి ఏంటంటే అక్కడ అంటే వాళ్ళ ఊర్లో వాళ్ళు వెళ్తారు కదా చర్చికి, మా అక్క వాళ్ళు. అక్కడ ఏంటంటే విజిఎస్ క్లాసెస్ అని ఉన్నాయంట, బైబిల్కి సంబంధించినవి. ఈ హాలిడేస్లో నేర్పిస్తారంట. సో ఆ క్లాసులకు పంపిస్తాను, ఆదర్శని తీసుకురానంటే సరేలే అని చెప్పేసి ఇంకా ఆదర్శని అయితే తీసుకెళ్తాను అనమాట. ఈ రోజు అయితే క్లాస్ ఉంది. సో అందుకని ఇప్పుడు వెళ్తున్నప్పుడే మేము ఆ క్లాస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. అంటే అక్క కూడా తీసుకొస్తుంది అనమాట అక్కడికి. వాళ్ళ పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళని కూడా తీసుకొస్తుంది. సో నేను ఇటు నుంచి అయితే బయలుదేరుతున్నాను. ఇంకా మండపేట బస్ స్టాండ్కి అయితే వచ్చామన్నమాట. వచ్చేస్తే అసలు ఎంతసేపు అయినా అసలు రావులపాలెం బస్సు రాలేదన్నమాట. ఒక 1 అవర్ వరకు అసలు ఏ బస్సులు లేవు. 1 అవర్ అయిన తర్వాత అయితే రావులపాలెం బస్సు అయితే వచ్చింది. అప్పుడు ఎక్కినా సరే అసలు ప్లేస్లు అయితే లేవంటే అందరికీ ఇప్పుడే కదా హాలిడేస్, ఇంక అందరూ ఇంకా ఊరు ప్రయాణాలే. ఇంకా ఆదర్శకి అయితే ప్లేస్ లేదు, నాకు లేదు. ఇంకా అంత ముందుగా అయితే కూర్చోబెట్టాను అనమాట అక్కడ. నేను చిన్నప్పుడు ఇలా అయితే చాలాసార్లు అయితే కూర్చున్నానండి. ఎప్పుడైనా ఎక్కడికైనా ఊర్లో అయితే తీసుకెళ్తున్నప్పుడు సీట్లో ఖాళీ లేవనుకోండి కూర్చోడానికి, మమ్మీ వాళ్ళు అయితే ఇక్కడ కూర్చోబెట్టేవారండి, ఇక్కడ కూర్చో అని చెప్పేసి. అప్పుడు ఆ డ్రైవర్ అంకుల్ వాళ్ళు కూడా భలే మాట్లాడుతూ ఉండేవారు అనమాట. సో అదైతే గుర్తొచ్చింది, ఆదర్శ్ అక్కడ కూర్చుంటే. కాసేపటికైతే నాకు కూడా ఒక సీట్ దొరికింది. ఇంకా కూర్చొని రావులపాలెం అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా బస్సు రాలేదు. అది వచ్చినా మళ్ళీ జనాలేమో చాలామంది ఉన్నారనమాట. ఇంకా ఇక్కడ కూడా ఒక హాఫ్ అన్ అవర్ అలా వెయిట్ చేస్తే చివరికైతే బస్సు వచ్చింది. ఇంకా బస్సు అయితే ఎక్కేసామన్నమాట. ఇప్పుడు డైరెక్ట్గా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే విజిఎస్ క్లాసెస్ 9కే స్టార్ట్ అయిపోతున్నాయంట. నేను మార్నింగ్ అయితే 7కి బయలుదేరాను. టిఫిన్ కూడా చేయలేదు, ఎందుకంటే మార్నింగ్ జర్నీ కాబట్టి కొంచెం వికారంగా అలా ఉంటుంది కదా, ఏమన్నా తింటే వామిటింగ్స్లా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంక నేనైతే ఏం తినలేదు. ఆదర్శ్కి అయితే గ్లాస్ మిల్క్ ఇచ్చేసి అయితే మేము బయలుదేరామన్నమాట. ఆదర్శ్ మిల్క్ తాగేసాక. కానీ అక్క అయితే అటు నుంచి నేను వచ్చేస్తాను, ఇటువైపు నుంచి నువ్వు వచ్చేయి, అడ్రస్ చెప్తాను, ఆ క్లాసెస్ ఎక్కడ జరుగుతాయో అక్కడ తీసుకొచ్చి అని అన్నదనమాట. సరేలే అని చెప్పేసి ఇంకైతే అలా వచ్చేసాము. ఇంక అక్క అయితే అక్కిని తీసుకొచ్చింది అనమాట. చూడండి అసలు దాన్ని చూడగానే నాకు ఎంత హ్యాపీ అనిపించింది. అసలు అది కూడా అసలు ఇంకెవరి దగ్గరికి వెళ్ళనంది, ఇంక నా దగ్గరికి వచ్చిన తర్వాత దీన్ని చూసి నెల 15 రోజులు అవుతుంది అనమాట. ఇప్పుడైతే చూడండి, అది చూడండి ఎలా చూస్తుందో నన్ను. అసలు అది ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయిందంటే. కానీ ఏం చేస్తాను చెప్పండి, మరి నేను స్కూల్కి వెళ్ళాలంటే మరి దీంతో అవ్వట్లేదు అనమాట. మార్నింగ్ స్కూల్ కదా, ఇంక నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంక మళ్ళీ ఆల్రెడీ దీని ప్రీకేజీ అయిపోయింది, కానీ మళ్ళీ ప్రీకేజీలోనే జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు కొత్త రూల్ ఒకటి వచ్చింది కదా, 6 ఇయర్స్ కంప్లీట్ అయితేనే కానీ ఫస్ట్ క్లాస్లో అయితే జాయిన్ చేసుకోవడానికి లేదు. ఇప్పుడు దీనికి ఏంటి జస్ట్ 4 వచ్చింది అనమాట. ఇప్పుడు 4థ్కి మళ్ళీ అగైన్ ప్రీకేజీలో వేసేసాను అనుకోండి, 5థ్కి ఎల్కేజీ, 6థ్కి యూకేజీ కంప్లీట్ అవుద్ది. అప్పుడు ఫస్ట్ క్లాస్కి కరెక్ట్గా 7th ఇయర్ వచ్చినప్పుడు ఫిట్ అవుద్ది అనమాట. ఇంకా అందుకని ఇంకా మళ్ళీ ప్లే స్కూల్లోనే వేసేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంక ఇప్పుడైతే విజిఎస్ క్లాసెస్కి అయితే వెళ్తున్నాం అనమాట. అక్క వాళ్ళ దగ్గర ఇంకా ఉంటారు కదా చుట్టుపక్కల పిల్లలు, వాళ్ళు కూడా వచ్చారనమాట. కొంతమంది పేరెంట్స్ అయితే వాళ్ళ పిల్లల్ని అయితే తీసుకొచ్చారు. అలాగే అక్క వాళ్ళ పిల్లలు, అలాగే ఆదర్శ్ని, అక్కిని కూడా నేను అయితే తీసుకొచ్చాను అనమాట. ఇంకా చూడండి ఎలా వెళ్తున్నాము, ఒక వానర సైన్యంలా వెళ్తున్నాము. అయితే ఇంక ఇలా వచ్చేసిన తర్వాత ఇంకా మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడే అనమాట విజిఎస్ క్లాసెస్. అంటే చర్చికి సంబంధించిన వాళ్ళే ఇలాగా పెడతారంట. అంటే ఎవ్రీ సమ్మర్ సీజన్లో, అంటే సమ్మర్ హాలిడేస్ జరుగుతాయి కదా, అప్పుడైతే వీళ్ళు ఇలా పెడతారంటండి. జస్ట్ 5 days పెడతారు. లంచ్ కూడా ఇక్కడే ఈవినింగ్ 4 వరకు ఉంటుంది. తర్వాత 4 అయిన తర్వాత పంపించేస్తారనమాట. బైబిల్, నోట్బుక్ అలాగే పెన్ కూడా తెచ్చుకోమని చెప్పింది అనమాట. అవన్నీ అయితే ఆదర్శ్కి పెట్టాను. ఇంకా అవన్నీ తీసుకొచ్చి వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే నేమ్స్ అవి నోట్ చేసుకున్నారనమాట. నేమ్ అన్నీ రాసుకొని లోపలికి అయితే పంపించారు. ఇక్కడ క్లాస్ వైజ్ అయితే విడదీశారనమాట. చిన్నపిల్లలకి ఒకవైపున, తర్వాత 5th క్లాస్ నుంచి ఇంక అబవ్ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఒకవైపు అలా అయితే పెట్టారు. ఇంక పిల్లల్ని అయితే ఇంకా అక్కడ పంపించేసిన తర్వాత పక్కనే ఇలా పేరెంట్స్ కూర్చోవడానికి అయితే ఇలా అరేంజ్ చేశారు. మేమైతే అక్క, నేను, ఇంకా అక్కతో పాటు వచ్చిన వాళ్ళందరం కూడా ఇలాగా ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఏవో ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్తున్నారు, అవన్నీ విన్నాము. తర్వాత లంచ్ టైం అయిన తర్వాత అయితే పిల్లలకైతే లంచ్ పెట్టేశారు. ఇంక పిల్లలు అయిన తర్వాత పేరెంట్స్కి కూడా పెట్టేశారు. ఇంక మళ్ళీ మేము అక్కాల ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుద్ది కదా అని మేము కూడా అక్కడ తినేసామన్నమాట. ఒక ఎగ్ కర్రీ, తర్వాత ఏమో పప్పు, తోటకూర వేశారు, తర్వాత మజ్జిగ అనమాట.
వీటితో అయితే కంప్లీట్ చేసేసాము లంచ్ అయితే. ఇంకా అక్కి చూడండి, అక్కి అయితే అస్సలు లంచ్ తినలేదనమాట. దీని గుడ్డు ఇది తినేసింది, తర్వాత ఆదర్శ గుడ్డు కూడా తినేసింది అనమాట. ఇంకా రైస్ అయితే ఇంకా అసలు ముట్టుకోలేదు. తర్వాత లంచ్ అంతా అయిపోయిన తర్వాత అయితే ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరామన్నమాట. నేను ఏమనుకున్నానంటే ఇక్కడ అక్కిని తీసేసుకుని ఆదర్శని అక్కకి అప్పు చెప్పేసి ఇంక మళ్ళీ వెంటనే మండపేట అయితే వచ్చేద్దాం అనుకున్నాను. అంటే ఇంకా హౌస్ క్లీనింగ్ ఒకటి ఉంది, తర్వాత స్కూల్కి సంబంధించిన వర్క్స్ కూడా చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట. అవి కూడా చేద్దాము అన్నట్టు ఏంటంటే ఇంక తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ ఇంక అప్పటికే మార్నింగ్ నుంచి జర్నీ కదా, తర్వాత అక్కడ ఎంత ఎండగా ఉందంటే అసలు బాబోయ్ అనిపించింది. ఇంకా ఇంత చేసి జర్నీ మళ్ళీ చేయలేను, మళ్ళీ దగ్గరగా 3 hours అలా చేయాలన్నమాట. ఇక్కడ నుంచి రావులపాలెం వెళ్ళాలి, మళ్ళీ రావులపాలెం నుంచి మండపేట వెళ్ళాలి. ఇదంతా జర్నీ చేయలేక ఇంకా మార్నింగ్ వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయ్యి మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చానమాట. వచ్చిన తర్వాత ఒకసారి సంక్రాంతికి దీనికి ఒక ప్రైజ్ వచ్చింది కదా మీకు ఆల్రెడీ. సంక్రాంతి టైంలో దీనికి లేస్ ప్యాకెట్లతో ఒక ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో అయితే పార్టిసిపేట్ చేయించాను. అది ఈ వీడియో కూడా పెట్టాను అనమాట. దాంట్లో 2nd ప్రైజ్ వచ్చిందని చెప్పాను కదా, ఆ ప్రైజ్ అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. తర్వాత అన్నలిద్దరు కలిసి అక్కికి అయితే గిఫ్ట్ కొన్నారు, వాచెస్ గిఫ్ట్. ఇది సెట్ అనమాట, అదైతే పెట్టి చూపిస్తున్నారు. దీంట్లో ఏంటంటే డైల్ ఒకటే ఉంటుంది అనమాట. ఆ డైల్కి ఈ బెల్ట్లు ఉంటాయి కదా, బెల్ట్లు మార్చుకోవచ్చు. అంటే ఏ డ్రెస్ వేసుకుంటే ఆ కలర్కి సెట్ అయ్యేలా వాచ్ పెట్టుకోవచ్చు అనమాట. అదైతే కొన్నారు. అది వెంటనే తీసుకొచ్చి చూపించేసింది అనమాట, నాకు అన్నలు కొన్నారు అని చెప్పి. అది పెట్టుకుంటాను అన్నది. ఇంకా వాళ్ళ అన్నయ్య ఏం చేస్తున్నాడంటే పెట్టి అన్నీ సెట్ చేసేస్తున్నాడు. ఇంకా అది చూసి దాని మొహం ఎంత వెలిగిపోయిందంటే అంత వెలిగిపోయింది. మొత్తం 3 అన్నలు ముద్దులు చెల్లెలు అనమాట. ఇదైతే ఇంటికి రాగానే నాకు అన్నలు ఇది కొన్నారు అది కొన్నారు అని చెప్పేసి చూపించింది అనమాట. ఇంకా అదైతే చిన్న వీడియో అయితే లాగాను, చూసారు కదా. ఈ డైల్ అనమాట, ఇది ఒక డైల్ ఇచ్చారు. బెల్ట్లు అయితే చాలా కలర్స్ ఇచ్చారనమాట. మనం ఆ బెల్ట్ తర్వాత ఈ డైల్కి చుట్టూ ఉంది కదా, అదొకటి మార్చుకుంటే మిగిలిన అన్నీ కూడా సెట్ చేసుకుని ఏ డ్రెస్కి మ్యాచింగ్ అయితే ఆ డ్రెస్కి పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ నుంచి ఇది అలాగే స్కూల్కి వెళ్తుంది కాబట్టి డ్రెస్కి మ్యాచ్ అయ్యేది పెట్టుకుంటుంది అని చెప్పేసి కొన్నారంట. ఇది అయితేనే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి, వీడియోస్ చూడండి. కొన్ని యూజ్ఫుల్ వీడియోస్ అయితే పెడతాను, అలాగే కొన్ని అయితే వ్లాగ్స్ అయితే పెడతాను. అలాగే నేను ఎక్కడికైనా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను అనమాట. అవి అలాగే ఫుడ్ వీడియోస్ కూడా నా ఛానల్ అయితే ఉంటాయి. వీడియోస్ చూస్తున్నారు కానీ చాలామంది అయితే లైక్ చేయట్లేదు. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా మీరు క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లు అయితే వస్తుంది. అండ్ ఈరోజు వీడియో అయితే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు జరిగిన వ్లాగ్ అయితే మీకు షేర్ చేశాను. ఇంక ఈరోజు నైట్కి అయితే అక్క వాళ్ళ దగ్గర ఉండిపోయి రేపు ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరి ఎండిపి వెళ్ళిపోతాను అనమాట. ఫ్రెండ్స్ బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో తీస్తా సర్వే చూపించలే ఒకసారి. సెకండ్ ప్రైజ్ సరిగ్గా పెట్టు